సార్ ఈరోజు ఫాతిమా నగర్ లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్ర బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ఈ ఫాతిమా నగర్ బాల వికాస వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. పేమెంట్ మీదనే మాకు అకామిడేషన్ ఇవ్వచ్చు, పేమెంట్ మీదనే మాకు భోజనాలు పెడుతుండొచ్చు. ఒకటి నేను గట్టిగా చెప్పగలుగుతా, భారతదేశంలోనే ఇలాంటి సౌకర్యాలు కల్పించే సంస్థ ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను భారతదేశంలో అనేక నగరాల్లో జరిగినటువంటి మీటింగ్లకు వెళ్లడం జరిగింది. ఎక్కడ కూడా ఇంత కంఫర్టబుల్ గా మరి ఇంత సజావుగా మీటింగ్ జరిగేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకొరకు ఈ దేశంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ లో జరుగుతున్నటువంటి మార్పులు, బిఎస్ఎన్ఎల్ కు వస్తున్నటువంటి కస్టమర్లను, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 5G ఎక్విప్మెంట్ 4G ఎక్విప్మెంట్ ను త్వరగా పొందేందుకు ఒక కార్యాచరణ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ నుంచి ఈ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం మీద, మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకొస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఏ అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఈ మీటింగ్ లో మా యొక్క సొంత ప్రాబ్లమ్స్ నిన్నటి నుండి జరుగుతూ ఉన్నాయి. వేతన సవరణ జరిగేది ఉంది. గత 12 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేదు. మళ్లీ ఇంకొక వేతన సవరణ వేసే అటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆల్రెడీ వేతన సవరణ జరిగింది, మళ్లీ ఒకసారి జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ బిఎస్ఎన్ఎల్ లో ఇంతవరకు జరగలేదు. డిఏలు పెంచిన డిఏలు ఇవ్వడం లేదు, ప్రమోషన్లు ఇవ్వడం లేదు. వీటన్నిటిని అసలు మాట్లాడనే లేదు నిన్న 2 రోజుల నుంచి. ఇక్కడ మా యొక్క కన్సర్న్ ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ ఏ విధంగా నిలబెట్టాలి, ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థను ఈ దేశ ప్రజలకు ఏ విధంగా అంకితం చేయాలి, ఈ దేశ ప్రజలను ఈ ప్రైవేట్ కంపెనీలు లూటీ చేస్తున్న దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి అనే దానిపైన మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం. మా సమస్యలు తర్వాత, ముందు సేవలు అని చెప్పి తెలియజేసుకుంటాం.